ఆనందినే కుట్టి అన్న నిజం తెలుసుకున్నాక జ్యోతి అయితే కుట్టిని తన రూంలోనికి తీసుకుని వెళ్ళి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇదిగో కుట్టి, నువ్వు చిన్నప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చావు కదా, ఇవన్నీ నేను దాచిపెట్టుకున్నాను. నువ్వంటే నాకు అంత ఇష్టం కుట్టి. నీకో విషయం తెలుసా, ఆఖరికి నీ షూస్ కూడా నేను ఇప్పటికీ దాచుకున్నాను. కుట్టి అంటే నాకు ఇప్పటికీ ప్రాణమే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇందమ్మ అలాగే వాళ్ళ కొడుకు వంశీ అయితే వీళ్ళిద్దరి మాటల్ని చాటుగా వింటూ కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక థ్యాంక్ యూ జ్యోతమ్మ, ఇవన్నీ ఎలా దాచుకున్నావు అని చెప్పి కుట్టి అడుగుతూ ఉంటే, మరి కుట్టి అంటే నాకు అంత ఇష్టం కదా, అందుకే నీకు తెలియదా నాకు ఎంత ప్రేమ ఉందా నీ మీద అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, జ్యోతమ్మ, నా మీద నీకు ప్రేమ ఎప్పటికీ పోలేదు, ఎప్పటికీ ఆ ప్రేమ అలానే ఉంది జ్యోతమ్మ అని చెప్పి జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. జ్యోతి అయితే ఎందుకు బాధపడతావు ఆనంది, ఇప్పుడు మన ఇద్దరం ఒకటయ్యాం కదా, నువ్వేం బాధపడకు, నిన్ను నేను ఇక వదులుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా విన్న ఇందమ్మ అలాగే వంశీ అయితే ఇలా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఆనందియే కుట్టి అన్న నిజం బయట పెట్టవచ్చని అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.